నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే ఈ రోజు నేను మీకు మంచిగా బాగా ఉపయోగపడే వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఈ వీడియోని చూడడానికి మీరు టైం వేస్ట్ అని చెప్పేసి అనుకోవద్దు మీకు చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది కొంతమందికి తెలిసి ఉండొచ్చు ఈ నేను చెప్పబోయే టాపిక్ గురించి తెలిసినా కూడా తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి తెలియని వాళ్ళైతే కంపల్సరీగా చూడండి ఈ వీడియో ఎందుకంటే ఇది మనందరికీ ఉపయోగపడే వీడియో కాబట్టి మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ వీడియోలో ఉన్న అన్ని విషయాలు మీకు క్లుప్తంగా అర్థమైపోతాయి అదేదో కాదండి నేను ఈ వీడియోలో మన కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన విద్యా విధానం గురించి మీకు చెప్పబోతున్నాను దానిలో తీసుకొచ్చిన మార్పుల గురించి ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను అయితే ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి అయితే లేట్ చేసేయకుండా నేను ఈ వీడియోని స్టార్ట్ చేసేస్తానండి అయితే మన కేంద్ర ప్రభుత్వం చాలా అంటే చాలా మంచి నిర్ణయం తీసుకుందండి మనం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఈ మార్పు అనేది 34 సంవత్సరాల తర్వాత నెరవేరబోతుంది ఇది ఒక కళ అన్నమాట ప్రతి ఒక్క విద్యార్థికి ఉన్న కళ విద్యార్థికనే కాదు ప్రతి ఒక్క ఈ దేశంలో ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉన్న కళ అన్నమాట మన విద్యా వ్యవస్థలో చాలా అంటే చాలా మార్పులు రావాలని చెప్పేసి మనం చాలా ఎప్పటి నుంచో కోరుకుంటున్నాము అది ఇప్పుడు నెరవేరబోతుంది మొన్న జూన్ 29న ఏమో ఈ విషయం గురించి మనకి మోడీ గారు న్యూస్లో చెప్పేశారు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అని చెప్పేసి కొత్తగా మన విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పుల గురించి క్లుప్తంగా కొన్ని పాయింట్స్ని మీకు చెప్పబోతున్నానండి మన విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పుల గురించి కొన్ని చెప్పబోతున్నాను అవేంటంటే మనకి పాత విద్యా వ్యవస్థలో ఉన్నది ఏంటంటే 10+2 అనమాట 10th క్లాస్ వరకు ఒక విద్యా విధానం ఉండేది తర్వాత ఒక 2 సంవత్సరాలు ఇంటర్ చదవడానికి అనేది ఉండేది అయితే ఇప్పుడు అలా కాకుండా ఆ పాత పద్ధతి అంతా తీసేసేసి కొత్తగా ఒకటి తీసుకొచ్చారండి అదే 5+3+3+4 ఇదనమాట ఇది ఏంటో మీకు నేను వివరంగా చెప్తాను అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలి ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలన్న ఉద్దేశంతోనే మన కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందండి మోడీ గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు 2015 నుంచి ఇప్పటి వరకు సర్వే చేయించి అన్ని మండలాల్లో జిల్లాల్లో అన్నిటిలో సర్వే చేయించి ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుందని చెప్పేసి మంచి నిర్ణయాలు తీసుకున్నారు వాటిలో ఉన్న కొన్ని పాయింట్స్ని మీకు చెప్తాను ఈ విద్యా విధానం వల్ల ఫ్యూచర్ అనేది మన పిల్లల ఫ్యూచర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ బట్టి చదివే రోజులు అనేవి పోతాయండి మన చదువు బట్టి చదవడం వల్ల మనకి థియరాటికల్గా తెలుస్తుంది కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా తక్కువ ఉండేది మెడికల్ నాలెడ్జ్ అనేది పిల్లలకి నేర్పించాలి అన్న ఉద్దేశంతో ఈ కేంద్ర ప్రభుత్వము ఈ నిర్ణయం తీసుకున్నది కాబట్టి ఈ విద్యా విధానం అనేది చాలా మంచి మార్పుని తీసుకొస్తుందని ఫ్యూచర్లో మనం మనస్ఫూర్తిగా కోరుకుందాము అయితే లేట్ చేసేయకుండా మనం ఆ మార్పులు ఏంటో చెప్పేస్తానండి ఏంటంటే ఇప్పుడు మనకి 5+3+3+4 అని చెప్పేసి అన్నాను కదండి ఫస్ట్ 5 ఇయర్స్ ఏంటంటే 3 ఇయర్స్ నుంచి 8 ఇయర్స్ వరకు ఉన్న పిల్లలందరూ చదువుకోవాలి ఈ దేశంలో 3 ఇయర్స్ నుంచి చదువు అనేది స్టార్ట్ అయిపోతుంది పిల్లలకి ఆ 3 ఇయర్స్ నుంచి 8 ఇయర్స్ లోపు ఈ 5 ఇయర్స్లో చదువు చెప్పేస్తారండి చదువు అంటే మనం రుద్దేసేసి అట్లా కాదండి చాలా పిల్లల మానసిక వికాసానికి చాలా ఉపయోగపడుతుంది ఈ విద్యా విధానం అనేది ఈ 5 ఇయర్స్లో మనకి ఫౌండేషన్ కోర్స్ అని చెప్పేసి అంటారు ఈ 5 ఇయర్స్ని పిల్లలకి బేసిక్ నాలెడ్జ్ అనేది రావడానికి ఈ 5 ఇయర్స్లో నేర్పించేస్తారు ఈ 5 ఇయర్స్లో మనకి ఎల్కేజీ యూకేజీ మళ్ళీ ప్లే స్కూల్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కవర్ అయిపోతాయి ఈ 5 ఇయర్స్లో పిల్లలకి బేసిక్ నాలెడ్జ్ మాత్రమే నేర్పిస్తారండి పిల్లలకి మరియు వాళ్ళకి నెంబర్స్ ఎలా నేర్చుకోవాలి ఏబిసిడీలు ఎలా నేర్చుకోవాలి అన్నీ అనేది ప్రాక్టికల్గానే చూపిస్తారు పిల్లలకి ఎక్కువ మనకి టెక్నాలజీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఈ విద్యా విధానంలో కాబట్టి ఈ 5 ఇయర్స్లో మనం ఈ 3 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసి 8 ఇయర్స్ లోపు మనం 2nd క్లాస్ వరకు కవర్ చేసేయచ్చు ఈ 5 ఇయర్స్లో ఈ 5 ఇయర్స్లో చెప్పే విద్య అనేది చదువు అనేది మన మాతృభాషలోనే ఉండాలి అని ఒక అంశం పెట్టారు అది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది ఎందుకంటే మాతృభాషలో 5 సంవత్సరాలలో
మాతృభాషలోనే చదువు చెప్పాలి అన్న ఒక పాయింట్ మాత్రం చాలా బాగుందండి. ఎందుకంటే మాతృభాష అంటే లోకల్ లాంగ్వేజ్లో పిల్లలు చదువుకుంటే వాళ్ళకి బాగా అర్థమైపోతుంది. వాళ్ళు అప్పుడప్పుడే కొంచెం చదువు నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి అప్పుడు తెలియని భాషలన్నీ వాళ్ళ మీద రుద్ది వాళ్ళకి అర్థం కాకుండా ఏదో బట్టి పట్టి చదివామా అన్నట్టుగా కాకుండా పిల్లలు మాతృభాషలో నేర్చుకుంటే వాళ్ళకి విషయ పరిజ్ఞానం అనేది చాలా బాగుంటుంది, తొందరగా నేర్చుకోగలుగుతారు. మన వాడుక భాషలో అయితే మనం తొందరగా నేర్చుకోగలుగుతాం, కానీ తెలియని భాష అంటే భయం ఉంటుంది. కాబట్టి పిల్లలకి అలా కాకుండా మాతృభాషలోనే నేర్చుకోవాలి అంటే ఇప్పుడు మనం ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల వాళ్ళకైతే తెలుగులోనే నేర్పిస్తారు. అలాగే తమిళనాడు, కర్ణాటక అలా అయితే వాళ్ళకున్న లోకల్ భాషల్లో వాళ్ళకి ఉన్న భాషల్లోనే నేర్పించాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నారు. 5 years వరకు ఈ తెలుగులోనే, తెలుగు అని కాదు, ఏ భాషలు కావాలంటే ఆ భాష మాతృభాషలోనే చెప్పాలని చెప్పేసి ఒకటి చెప్పారు. అది ఒకటి చాలా బాగుందండి. అయితే మళ్ళీ మన కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, అంతకుముందు కేంద్ర మానవ వనరుల శాఖని ఇప్పుడు కేంద్ర విద్యా వ్యవస్థగా మార్చేసిందండి. ఈ మార్పు చాలా బాగుందనమాట. అయితే నెక్స్ట్ 3 years అని చెప్పేసాను కదా, 5 years అయిపోయింది ప్లస్ 3 years అని చెప్తున్నాను. ఈ 3 yearsలో 3rd class నుంచి 5th class 3 yearsలో మనకి కావాల్సినవన్నీ నేర్పిస్తారు. ఎక్కువ సబ్జెక్ట్స్ అనేవి ఉండవండి. మనకి వేటిల్లో ఇంట్రెస్ట్ ఉంటుంది ఏంటి అని చెప్పేసి అందరూ ఆ టీచర్స్, స్కూల్లో టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళు తెలుసుకొని మీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టమో మీరే చూస్ చేసుకొని చదువుకోవచ్చు. 3 yearsలో 6th, 7th, 8th అనేది ఉంటుందండి. ఈ 6th క్లాస్ నుంచి మనకి వొకేషనల్ కోర్సులు కూడా స్టార్ట్ అయిపోతాయి. వొకేషనల్ కోర్సులు అంటే వృత్తి విద్యా కోర్సులు అనమాట. ఇవి చాలా ఉపయోగం అండి. ఎందుకంటే చాలామంది చదువులు అయిపోయిన తర్వాత మన స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి బయటికి వెళ్ళి కోర్సులు జాయిన్ అవ్వాల్సి వస్తుంది. అలా కాకుండా కేంద్ర ప్రభుత్వము అంతర్జాతీయ స్థాయిలో చాలా మార్పులు తీసుకొచ్చారు. వొకేషనల్ కోర్సులు అనేవి మనం చూస్ చేసుకోవచ్చు. మనకైతే అప్పుడంటే 90sలో అంతకుముందు ఉన్న పాత విద్యా విధానం అయితే మనకి బుక్స్లో ఏమున్నాయో అవే చదువుకోవాల్సి వచ్చేది. అంటే మనకి నచ్చిన సబ్జెక్ట్ని చూస్ చేసుకొని అదే సబ్జెక్ట్ చదవాల్సిన అవసరం అనేది అప్పుడు ఉండేది కాదు. ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు మనకి నచ్చిన సబ్జెక్ట్ని చూస్ చేసుకొని చదవచ్చు. మరి ఇష్టం లేని సబ్జెక్ట్ని అయితే చదవాల్సిన అవసరం లేదండి. అలా మార్చారనమాట ఈ విద్యా విధానం అనేది. మనకి 6th class నుంచే కోడింగ్, సాఫ్ట్వేర్కి సంబంధించినవి అవి నేర్పిస్తారు. కోడింగ్, డీకోడింగ్, సాఫ్ట్వేర్ స్కిల్స్, మరియు ఫ్యాషన్ డిజైనింగ్ అని సంబంధించింది, బిజినెస్కి సంబంధించినవి, అవి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. ప్రాజెక్ట్స్ కూడా చిన్న ప్రాజెక్ట్స్ కూడా ఇస్తుంటారండి పిల్లలకి. ప్రాజెక్ట్స్ అంటే చిన్నవి, వాళ్ళు డైలీ యాక్టివిటీస్ ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి దాని మీద కొన్ని ప్రాజెక్ట్స్ నేర్పిస్తారు. వీక్లీ ట్వైస్ కానీ వన్స్ కానీ బయటికి తీసుకెళ్ళేసి ప్రాజెక్ట్స్ నేర్పించడం అనమాట. అంటే ఇప్పుడు వెల్డింగ్ షాప్స్లో అయితే అవి ఎలా చూపిస్తారు, మెకానికల్ షాప్స్కి వాళ్ళు ఎలా చేస్తారు ఏంటనేది ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం అని చెప్పేసి ఇవి పెట్టారనమాట. మనకి 6th class నుంచే అన్నీ నేర్పించేస్తారనమాట. ఈ 3 yearsలో వొకేషనల్ కోర్స్ అలాంటివి మనకి సంబంధించినవన్నీ స్కిల్స్ అనేవి మొత్తం డెవలప్ చేసేసుకోవచ్చు. తర్వాత ఈ 3 years అయిపోయిన తర్వాత 8th class వరకు చదివేస్తాం కదా. 8th class వరకు చదివేసిన తర్వాత ఇది 14 years లోపు అయిపోతుందండి. తర్వాత మనకి 9th, 10th, 11th, 12th ఈ 4 years కలిపి ఒక ఇయర్గా 4 yearsలో కంప్లీట్ చేయడానికి పెట్టేశారనమాట. అయితే మనకి 9th class నుంచి మనం మీకు ఇష్టమైన కోర్సుని సెలెక్ట్ చేసుకోవచ్చు. పాత విద్యా విధానంలో అయితే మనం 10th class అయిపోయిన తర్వాత నుంచి మనం మ్యాథ్సా, సైన్సా, ఆర్ట్స్ అని చెప్పేసి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాకుండా మనం 9th class నుంచి మనకి ఇష్టమైన సబ్జెక్ట్ని చూస్ చేసుకునే అవకాశాన్ని ఈ విద్యా విధానంలో తీసుకొచ్చేసారండి. ఇలా చూస్ చేసుకోవడం వల్ల పిల్లలకి వాళ్ళకి దేనిలో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళే చూస్ చేసుకొని మంచిగా చదువుకుంటారండి. వాళ్ళకు ఉన్న నాలెడ్జ్ని వాళ్ళకి బయటికి పెట్టుకునే స్కిల్స్ని బయటికి పెట్టే అవకాశం అనేది కేంద్ర ప్రభుత్వం అనేది మనకి తీసుకొచ్చేసింది. కాబట్టి దీనిలో ఈ విద్యా విధానం వల్ల పిల్లల మానసిక వికాసం చాలా మెరుగుపడుతుంది. వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ బాగా వస్తుందండి. వాళ్ళకి ప్రెషర్ అనేది ఎక్కువ ఉండదు. ఇప్పుడున్న విద్యా విధానం, పాత విద్యా విధానం అంటే ఇప్పుడు ఇంకా అమల్లోకి తీసుకురాలేదు ఈ విద్యా విధానము. ఫ్యూచర్లో అమల్లోకి తీసుకొస్తారు. అయితే పాత విద్యా విధానంలో అయితే మనం 10th class అయిపోయిన తర్వాత మనకి 12th నుంచి మన ఇంటర్మీడియట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ అనేది తీసేశారు కాబట్టి మనం 9th class నుంచే మన కోర్సులు అన్నిటినీ సెలెక్ట్ చేసుకోవచ్చండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం నచ్చిన సబ్జెక్ట్లో మనం స్కోర్ చేసుకోగలిగే అవకాశం అనేది ఉంటుంది. మీరు 12th అయిపోయే లోపు
ఒక సర్టిఫికేట్ మీ మీద మీకు కాన్ఫిడెన్స్తో బయటకు వస్తారనమాట. ఏదో ఒక స్కిల్తో బయటకు వస్తారు. మరియు ప్రోగ్రెస్ కార్డులు, పాత ప్రోగ్రెస్ కార్డులు ఓన్లీ మనకి గ్రేడ్స్, మనకి మార్కులు ఎన్ని వచ్చాయి అదే ఒక్క విధానమే ఉండేది. అలా కాకుండా మన కేంద్ర ప్రభుత్వము ఇప్పుడున్న విద్యా వ్యవస్థలోకి ఒకటి తీసుకొచ్చిందండి, 360 డిగ్రీస్ అని చెప్పేసి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అని చెప్పేసి వస్తుంది. దానిలో మన పేరెంట్స్కి మనం ఎలా చదువుతున్నాం, మన స్కిల్స్ ఎలా డెవలప్ అవుతున్నాయి అని చెప్పేసి ప్రతి ఒక్కటి దానిలో ప్రోగ్రెస్లో మనకి నిక్షిప్తమై ఉంటుంది. దానిలో నోట్ చేసి పేరెంట్స్కి చెప్తారనమాట. అలాంటి మార్పులు తీసుకొస్తున్నారు. ఈ 360 డిగ్రీస్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు వల్ల మన స్కిల్స్ అనేవి మనకి డే టు డే స్కిల్స్ ఎలా డెవలప్ అవుతున్నాయి, మరియు కరికులర్ యాక్టివిటీస్, అదర్ యాక్టివిటీస్ అన్నిటికీ ఇంపార్టెన్స్ ఇస్తుందండి. ఓన్లీ ఇప్పుడున్న విద్యా వ్యవస్థ అయితే, ఇప్పటి వరకు జరిగిన విద్యా వ్యవస్థ అయితే ఓన్లీ చదువు బట్టి చదివే విధానమే ఉండేది. ఇప్పుడు అలా కాకుండా పిల్లలకి నచ్చినట్లు చదువుకోవచ్చు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న దానిలో వెళ్ళిపోవచ్చు. నేను చదువుకునే రోజులు ఇలాంటిది లేదా అని చెప్పేసి నేను చాలా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు ఫ్యూచర్ చాలా బాగుంటుంది అనిపిస్తుంది, పిల్లల ఫ్యూచరు, వచ్చే జనరేషన్ పిల్లల ఫ్యూచర్ అనేది. అలా అనమాట. ఒత్తిడి లేని విద్యా విధానాన్ని తీసుకురాబోతున్నారు. టీచర్స్ని కూడా మంచిగా వాళ్ళు చదువుకొని మంచిగా ఏమంటారంటే వాళ్ళు నిపుణులై ఉండాలి. ప్రతి దానిలో నిపుణులై ఉన్న వాళ్ళనే చూస్ చేసుకొని పిల్లలకి చదువు చెప్పే వాళ్ళనే చూస్ చేసుకుంటారండి. మంచి టీచర్స్ని, వాళ్ళు మంచి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళనే తీసుకుంటారనమాట ఈ విద్యా విధానంలో. కాబట్టి దీనికి మనం డొనేషన్లు కట్టుకొని ఇది ఫీజులు కట్టుకొని ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా చాలా మార్పులు తీసుకురాబోతున్నారు మన కేంద్ర ప్రభుత్వము. అంతర్జాతీయ స్థాయిలో ఉంటుంది. అంతకు ముందు అయితే మనము ప్రతి యూనివర్సిటీకి, ఇప్పుడు 12th క్లాస్ వరకు చదువుకున్నాము, తర్వాత చదువుకోవడానికి మనం వేరే కాలేజీకి వెళ్ళడానికి ప్రతి కాలేజ్కి మనం ఒక ఎంట్రన్స్ టెస్ట్ అనేది రాయాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాకుండా ఒకే ఒక ఎంట్రన్స్ టెస్ట్ రాసే విధంగా కేంద్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకున్నారండి. అది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని ఒక యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఆ టెస్ట్ ఒక్కటి రాస్తే చాలు, ప్రతి యూనివర్సిటీకి మనం ఏ యూనివర్సిటీకి అయినా సరే మనం జాయిన్ అయిపోవచ్చు. దానిలో పాస్ అయిపోతే ఒకే ఒక టెస్ట్ పెడతారు. అలాగే మనం ప్రతి ఇయర్ ఎగ్జామ్స్ వస్తున్నాయని వాటిలో ఉన్న మార్కులు బట్టి పిల్లల్ని తెలివితేటలు అంచనా వేయడం ఇలాంటివన్నీ పోతాయండి. ఎగ్జామ్స్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఈ విద్యా విధానంలో. అది చాలా గర్వించదగ్గ విషయం అన్నమాట. ఎందుకంటే పిల్లలు పరీక్షలు అంటే చాలా భయపడుతూ రాస్తారండి. అమ్మ పరీక్షలు అంటే ఇంకా చదువుతూనే బట్టి చదువుతూనే ఉంటారు. అలా కాకుండా పరీక్షలు ఇయర్కి ట్వైస్ పెడతారండి. పెట్టినా కూడా దానిలో చాలా మార్పులు తీసుకొస్తారు, చాలా ఈజీగా ఉండే విధంగానే ఉంటాయి. మరియు ఇంకా ఫ్యూచర్లో 2030 నాటికి ఐఐటి వంటి పెద్ద విద్యా సంస్థల్లో కూడా మార్పులు తీసుకురావడానికి ట్రై చేస్తారనమాట. నాకు ఇది చాలా మంచి విషయంగా అనిపిస్తుంది అనమాట. దీనివల్ల స్కిల్స్ డెవలప్ అవుతాయి. పిల్లలు ఇప్పుడు విద్యార్థులందరూ బయటికి వెళ్తే ఎలా బ్రతకాలి, అమ్మో నా దగ్గర ఏ నాలెడ్జ్ లేదే అన్న భయపడాల్సిన అవసరం లేకుండా వాళ్ళు బయటికి వెళ్ళి స్వేచ్ఛగా వాళ్ళకున్న నాలెడ్జ్తో, వాళ్ళకున్న సర్టిఫికేట్తో వాళ్ళకి దేనిలో ఇష్టమో దానిలో జాయిన్ అయిపోవచ్చు. అలా ఉందన్నమాట. అయితే మళ్ళీ ఇప్పుడు మనం చాలా వరకు డిగ్రీ చదువుతూ కొంతమంది డిస్కంటిన్యూ చేస్తారండి. అయితే అలా డిగ్రీ చదువుతూ డిస్కంటిన్యూ చేసిన వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం అంటే ఇప్పుడు మార్పులు ఉండడం వల్ల చాలా మంచి ఉపయోగం ఉంటుందండి. ఇప్పుడు మనం డిగ్రీ 3 yearsలో 1 year చదివేసి ఆపేసామంటే బేసిక్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఇస్తారండి. అదే 2 years చదివితే 2 years డిప్లొమా సర్టిఫికేట్ ఇస్తారు. 3 years చదివితే కంప్లీట్ మీకు డిగ్రీ పట్టా అనేది వస్తుంది. ఇప్పుడు డిగ్రీని మనకి 3 years to 4 years చేయబోతున్నారు అనమాట. దానిలోనే అన్నీ మనకి చూస్ చేసుకునే సబ్జెక్ట్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఒక్క సబ్జెక్ట్లో డిగ్రీలో అయితే మనం బీకామ్, బీఎస్సీ, సైన్స్, ఆర్ట్స్ సంబంధించినవి కాకుండా మిగతా సబ్జెక్ట్స్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. మీకు ఫ్యాషన్ డిజైనింగ్లో ఇంట్రెస్ట్ ఉంటే ఫ్యాషన్ డిజైనింగ్, బిజినెస్కి సంబంధించింది అయితే బిజినెస్, అన్ని రకాలుగా చదివేయచ్చు. ఇప్పుడైతే ఇంజనీరింగ్లో అయితే ఏంటండి, ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వగానే ఏ కోర్స్ తీసుకుంటే మీరు అదే కోర్సు 4 years వరకు చదవాల్సి వస్తుంది. అలా కాకుండా మనం మల్టిపుల్ కోర్సెస్ అనేవి
చూస్ చేసుకొని చదవచ్చు అనమాట. ఎందుకంటే మన ఇంట్రెస్ట్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. కొంతమందికి ఒకదాని మీద ఉంటే కొంతమందికి మల్టిపుల్గా చాలా ఇంట్రెస్ట్లు ఉంటాయన్నమాట. అలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఒకే దాని మీద కాకుండా ప్రతి ఒక్క విషయం మీద అవగాహన వచ్చేలాగా ఈ విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చారనమాట. ఇలా డిగ్రీలు ఇంజనీరింగ్లు డిస్కంటిన్యూ చేసిన వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఒక సంవత్సరం చదివేసిన తర్వాత గ్యాప్ వస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా మీరు ఏ సంవత్సరం అయితే ఆపేసేసారో ఆ సంవత్సరం చదివేసిన తర్వాత మళ్ళీ అదే సంవత్సరంలో జాయిన్ అయిపోవచ్చు అండి. ఫస్ట్ ఇయర్ అయిపోతే సెకండ్ ఇయర్లో జాయిన్ అయిపోవచ్చు. అలా ఉంటుందన్నమాట. ఈ విద్యా వ్యవస్థలో మార్పులు అనేవి అలా ఉన్నాయి అనమాట. ఇది చాలా ఉపయోగపడుతుంది విద్యార్థులకి. తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు డిగ్రీ అయిపోయింది కదండి. డిగ్రీ 4 years చేస్తే దానిలోనే మనకి ఒక 1 year కవర్ అయిపోతుంది. కాబట్టి మనం నెక్స్ట్ ఎంఫిల్ చేయాల్సి వస్తుంది కదండి. ఎంఫిల్ చేయాల్సిన పని లేకుండా మనం డైరెక్ట్గా పీజీ చేసేసుకోవచ్చు అనమాట. అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు డిప్లొమాని కూడా 2 years చేసేసారండి. డిప్లొమా కోర్స్ 2 years అయిపోతుంది. అంతకుముందు అయితే 3 years అలా ఉండేది. 2 yearsలోనే కంప్లీట్ చేసేసుకోవచ్చు అనమాట. అలా ఉంది. ఇప్పుడు మెయిన్ మనం బ్యాగ్లెస్ డేస్ రాబోతున్నాయన్న సంతోషం నాకు ఉందండి. ఎందుకంటే పిల్లలు ఇన్ని బుక్స్ వేసుకొని పాపం చిన్న ఏజ్లోనే వాళ్ళకి వాళ్ళ వయసుకి తగ్గ బరువును మోయకుండా పెద్ద పెద్ద బరువులు మోస్తూ వాళ్ళ మీద ప్రెషర్ పెడుతూ చాలా ఇబ్బంది పడ్డారండి ఇప్పటి వరకు పిల్లలు. నెక్స్ట్ ఫ్యూచర్లో మనం బ్యాగ్లెస్ డేస్ రాబోతున్నాయన్న ఆలోచన వస్తేనే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మొత్తం టెక్నాలజీతోనే నడిపేలాగా చూస్తున్నారనమాట. ఎందుకంటే ట్యాబులు యూజ్ చేసి మరియు ఐప్యాడ్లు అవన్నీ ఉంటాయి కదా. స్కూల్స్లోనే కంప్యూటర్ నాలెడ్జ్ అన్నీ నేర్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకున్నారండి. మరియు అలా కాకుండా మన నేషనల్ స్కాలర్షిప్లు ఉంటాయి కదా, వాటిల్లో కూడా చాలా మార్పులు తీసుకొస్తున్నారు. దీనివల్ల SC ST BC వాళ్ళు చాలా మంచి ఉపయోగపడతాయని చెప్పేసి అనుకుంటున్నాను. ఇలా క్యాస్ట్ విధానం కాకుండా క్యాస్ట్ తీసేసి ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా ఉంటుంది అని అనుకుంటున్నానండి ఈ విద్యా విధానం అనేది. మరి చూద్దాము ప్రభుత్వం ఎలాంటి మార్పులు ఎలా అమలు చేస్తుంది, ఈ మార్పుల్ని ఎలా అమలు చేస్తుందో చూద్దాము. దీనివల్ల ఈ మార్పుల వల్ల ఇప్పుడు 3 కోట్ల మంది విద్యార్థులు జాబులు లేకుండా ఉంటున్నారు. అదే 3 కోట్ల మంది విద్యార్థులు కొత్తగా ఆలోచిస్తారని చెప్పేసి ఆశిద్దాము. 3 కోట్ల మందికి ఉద్యోగాలు లేకపోయినా పర్లేదు, ఒక 3 కోట్ల మంది విద్యార్థులు కొత్తగా ఆలోచిస్తారు ఈ విధానం వల్ల. సో హోప్ ఫర్ ద బెస్ట్. ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుందని చెప్పేసి మనం ఆశిద్దాము. ఇదండి. మరి ఒక మార్పు కూడా ఉందండి. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో GDP అనేది 1.7%గా ఉంది. దాన్ని ఒక 6%గా పెంచాలని చెప్పేసి కూడా చూస్తున్నారు. ఈ విద్యా విధానం అనేది ప్రైవేట్ స్కూల్స్కి గవర్నమెంట్ స్కూల్స్కి అన్నిటికీ వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వం పెట్టారు కాబట్టి ఇది అన్నిటికీ వర్తిస్తుంది. మరియు మనం అంతర్జాతీయ స్థాయిలో విద్యా విధానం ఉండబోతుంది కాబట్టి మనం వేరే దేశాలు వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం లేకుండా వేరే దేశాలలో ఉన్న కొన్ని టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయి కదండి, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, అలాంటివి మన దేశంకి వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వేరే దేశాలకు వెళ్ళి లక్షలు పెట్టి చదువుకోవాల్సిన అవసరం లేదండి. ఒకవేళ ఆ విద్యా సంస్థలు మన దేశానికి వచ్చినా కూడా ఫీజులు ఎక్కువ ఉంటాయి, అవి ఇవి చెప్తున్నారు. కానీ అప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఉన్నా కూడా కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. దానివల్ల చాలా మన దేశంలోనే స్వదేశంలోనే అన్ని అంతర్జాతీయ స్థాయిలో చదువుకోవచ్చన్న ఆలోచన వస్తేనే చాలా ఆనందంగా ఉంది. సో హోప్ ఫర్ ద బెస్ట్ అండి. మనం మంచిని ఆశిద్దాము. ఈ విద్యా విధానం వల్ల మన పిల్లల భవిష్యత్తు అనేది చాలా మంచిగా ఉండబోతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి. మీరు ఈ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఈ నాకు తెలిసిన విషయాల్ని మీకు షేర్ చేస్తున్నాను. మీకేమన్నా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగండి, నేను తెలుసుకొని చెప్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అని మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.